మనోహర్ దాస్ లాంటి వాళ్ళ గురించి చరిత్రలోనే మన హిందువులందరూ ఆరాధించే ఆది శంకరాచార్యులు ఏమన్నారో తెలుసా? జడలు కట్టుకొని గుండ్లు గీయించుకొని పిలకలు వేసుకొని వీళ్ళందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఎన్నో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈ వేషాలన్నీ కూడా పొట్టకూటి కోసమే గాని కళ్ళతో చూస్తున్న సత్యాలు కూడా చూడలేని గుడ్డివారు అని ఆయన అర్థం. అదేంటే నువ్వు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తానని చెప్పేసి అంటావు, నాస్తికత్వం అంటావు, మళ్ళీ తిరిగి శంకర సాహిత్యంలోకి వచ్చేసి శ్లోకాన్ని ఒకటి తీసుకుని ఉదాహరణగా చెప్తున్నావు. నిజానికి అక్కడ శంకరాచార్యుల వారు ఏమన్నారు? పశ్యన్నపిచన పశ్యతి మూడో, అంటే చూడవలసిన దాన్ని చూడకుండా తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకుండా ఉండే మూడులు ఎవరైతే ఉంటారో అటువంటి వాడు గుండు చేయించుకుని తిరిగినా, జడలు కట్టించుకు తిరిగినా, కాషాయ వేషం వేసుకుని తిరిగినా, ఏది వేసుకుని తిరిగినా కూడా అది ఉదర పోషణార్థం చేసే వేషాలే అని చెప్పేసి అన్నారు. అక్కడ నువ్వు హృదయ అని చెప్పేసి అన్నావు, అది ఉదర అంటే పొట్ట పోషణ నిమిత్తం చేసుకునే వేషాలే అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారికి అది వర్తించదు.